ఈరోజు ప్రపంచ కప్ప దినోత్సవం. కప్పకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందా అని అనుకుంటున్నారా? రోజే కాదు, ఏకంగా ఓ ఆలయమే ఉంది. ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిమాలయాల దిగువన ఉన్న తెరాయ్ ప్రాంతం మొత్తం శైవ భక్తులకు ప్రధాన కేంద్రంగా ఉంది. 11వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చెహ్మానా పాలకుల ఆధీనంలో ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రితం చెహ్మానా పాలకుడు రాజా భగత్ సింగ్ ఆ ప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడానికి మండూక తంత్రం మరియు శ్రీ యంత్రం ఆధారంగా ఒక ప్రత్యేకమైన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆయన వారసుడు రాజా అనిరుద్ సింగ్ కాలంలో ఈ ఆలయం పూర్తయింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీ జిల్లాలోని ఒయల్ పట్టణంలో ఉన్న ఈ ఆలయంలో శివుడితో పాటు కప్పను పూజిస్తారు. అందుకే దీనిని ఫ్రాగ్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఆలయ నిర్మాణాన్ని ఓ కపిల తాంత్రికుడు చేపట్టినట్లు చెప్తారు. ప్రధాన ఆలయం ఒక పెద్ద కప్ప ఆకారంలో ఉంటుంది. కప్ప ముఖం ఉత్తరం వైపు, వెనక భాగం దక్షిణం వైపు ఉంటాయి. శివలింగానికి సమర్పించిన నీరు కప్ప నోటి నుండి బయటకు వస్తాయి. ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది. సాధారణంగా శివాలయాలు నంది విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది, కానీ ఈ ఆలయంలో నంది విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. దీపావళి, శివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.